ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మీరు ఊరుకొనుడి, నమ్ముకొనటం వలన మీకు బలము కలుగును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆందోళన చెందడం, చింతలో మునిగిపోవడం, అనుమానంతో ప్రశ్నించడం, నమ్మకం లేకపోవడం, ఇవన్నీ మనిషిని ఎప్పుడూ నీరసంతో నింపేస్తాయి. ఎప్పుడు చింతిస్తూ ఉండడం వలన మనిషి శరీరాలు కృషించిపోతే మనం ఏం చేయగలం? భయపడుతూ లోపల కోపంతో ఉడికిపోతూ ఉండడం వలన మనకేమైనా లాభం ఉందా? అలా చేయటం వలన మనల్ని మనమే కించుపరుచుకున్నట్లు కదా. మన మెదడు మొద్దుబారిపోయి తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం కదా. మనం విశ్వాసంతో అలలపై తేలుతూ ప్రయాణం చేయవలసింది పోయి మన సమస్యలతో సతమతమైపోతూ మునిగిపోతున్నాం. నెమ్మదిగా ఉండే కృప ఉంటే ఎంత బాగుండు. ఎందుకిలా ఇంటింటికి తిరుగుతూ చెప్పిన బాధలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ గుండె నీరసం తెచ్చుకుంటాం. ఇంట్లో మూల కూర్చొని ఏదో కీడు వాటిల్లుతుందని లేనిపోయిన విషయాలు మనసులో ఊహించుకుని గుండెలు బాదుకుంటూ ఏడిస్తే ఏం లాభం? మాట్లాడకుండా మౌనంగా ఉండగలిగే సాత్వికమైన నాలుకను కలిగి ఉంటే మంచిది. ఊరుకుండుడి, యెహోవా దేవుడని తెలుసుకోవడం ఎంత బాగుంటుంది. దేవుల్లో నమ్మకం ఉంచే కృప ఉంటే ఎంత బాగుండు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు తన వారిని కాపాడి విమోచిస్తాడు. ఆయన గంభీరంగా ప్రకటించిన వాగ్దానాలు నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళిపోవడం, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా దేవుని మాటల్లో ప్రతి ఒక్కటి స్థిరంగా నిలిచి ఉంటుందని మనం నిశ్చయంగా తెలుసుకోవాలి. ఎవరికీ చెప్పుకోలేని విషయాలు మనం ఆయనతో చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయనలో మన నమ్మకాన్ని చూపించి తద్వారా ప్రశాంతంగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే పరలోకపు సింహాసనం ఎదుట నున్న దేవదూతలంతా సంతోషంగా మనం ఉండగలం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీ చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకుని వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విజయాలు, ఉద్యోగాల్లో ప్రమోషన్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వడానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మిమ్మల్ని నమ్మి మీ ద్వారా మేము మీరిచ్చే ప్రతి విధమైన పరలోకపు భూ సంబంధమైన దేవునికి పాత్రలొకటకు మీ పిల్లలందరికీ మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.